హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చేసేదని ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపొరక టమాటా వేసి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసినాను. చూడండి, సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో తింటే ఓకేనా. ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు ఉల్లిపొరక టమాటా వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించినాను, ఒక గిన్నె అయితే పెట్టుకున్నా కర్రీకి ఓకేనా. సో ఇప్పుడు మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి నేను 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 1/2 kg ఉన్నది ఉల్లిపొరక ఓకేనా. స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపొరక అంటే మళ్ళీ కొందరికి అర్థం కాదు కదా, స్ప్రింగ్ ఆనియన్స్ ఓకేనా. ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో నేను ఒకటే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకనంటే ఆల్రెడీ అందులో ఉంటాయి కదా. ఏంటంటే కొంచెం మన ఆనియన్స్ ఇవి సపరేట్గా ఇవి కూడా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టు నేనైతే ఒక ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా. సో మనము ఫస్టే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పసుపు వేస్తున్నాను ఓకేనా. 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ అల్లం పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ ఓకేనా. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై అయింది కదా. సో మనం ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, రెడీగా కట్ చేసి కడిగి రెడీగా పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇవైతే యాడ్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకొని కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై చేద్దాము. ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తము ఇంకేదాకా ఓకేనా. ఫ్లేమ్ అయితే కొంచెం హైలో పెట్టుకుంటే ఇది తొందరగా దీంట్లో ఉన్న వాటర్ అనేది తగ్గిపోతుంది ఓకేనా. ఈలోపు మనము టమాటాలు, కొంచెం కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా ఉల్లిపొరక. సో ఇప్పుడే మనము కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు యాడ్ చేసుకోవాలి ఓకేనా. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇందులో నీళ్ళు అయితే కొంచెం బాగానే ఉన్నాయి. సో ఇంకొన్ని మనం వాటర్ యాడ్ చేసి ఉల్లిపొరక అయితే కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఉల్లిపొరక ఉడికినట్టుగానే అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఇది ఉడకదు, మోసం చేస్తుంది మనని. సో అందుకనేసి మనము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడే మనము కారం కూడా యాడ్ చేసుకుందాము. ఇంకేమన్నా నీళ్ళు ఉంటే ఊరుతాయి అనేసి కారము మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నా. నెక్స్ట్ సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను ఓకేనా. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కొంచెం టమాటాలు ఇంకా కొంచెం ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ తగ్గేదాకా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఓకేనా. ఉల్లిపొరక ఇది కొంచెం ఫస్ట్ ఆయిల్లో సగం ఉడకాలి ఫ్రెండ్స్. 50% ఉడికితేనే టేస్ట్. ఆ తర్వాత మనము కొంచెం గ్రేవీ కోసము, సో ఇంకొంచెం ఏమైనా ఉడకకపోతే అప్పుడు మనము వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఓకేనా. ఇప్పుడైతే టమాటాలు, ఉల్లిపొరక మెత్తబడాలి. ఇప్పుడు చూడండి, కర్రీ అయితే ఒక రేంజ్లో ఉడుకుతున్నది ఓకేనా. చూడండి, టమాటాలు కూడా కొంచెం మెత్తబడ్డాయి. సో ఉల్లిపొరక కూడా ఇంకొంచెం మెత్తబడ్డది. సో ఇది ఇట్లా అనిపిస్తుంది, కాకపోతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటున్నా నేను. 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఓకేనా. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్గా ఉడికిస్తాను. ఇప్పుడు చూడండి, వాటర్ వేసి కర్రీ అయితే కంప్లీట్గా ఇట్లా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ అయితే ఉడికిపోయింది. ఇట్లా మంచిగా దగ్గర కూడా అయ్యింది. చూడండి, ఈ మాత్రం గ్రేవీ ఉంటే రైస్లోకి తినడానికి కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.